అయ్యా అయ్యా లే లేవే. తీర్థం బాగానే పుచ్చుకుంటున్నాడు. మన మాటలు తలకెక్కుతాయో లేదో వీడికి. ఏమిరా చెప్పలా తీర్థం మలుగుతోంది. ఏమిరా మీ అబ్బాయి నరసయ్య కుమార్తెను మోహించాట, మరి నీ అంగీకారం కూడా చెప్పేస్తే ముహూర్తం పెట్టేస్తాను ఏమంటావు? అంగీకారానికి ఏముందండి, మేము అడిగిన వాటికల్లా వాళ్ళు లడి అంటే మేము లడియే. వీడేదో తీర్థ భాష మాట్లాడి వస్తున్నాడు, నాకు అర్థమై చావటం లేదు. వీడితో మామూలుగా మాట్లాడే లాభం లేదు. అది కాదురా పాపం, ఇప్పుడు నీకు ఈ సంబంధం ఇష్టం లేదో సరిగా చెప్పరా? అదేనండి, మా వాడికి ఒక సోడా బండి, సోడా మిషను, సోడా బడ్డీ కొట్టు కొనిచ్చాడనుకోండి, వెంటనే మా వాడి పిల్లలలో తాగెక్కుతాడు. ఇదేమిటిరా నరసయ్య, నువ్వేమో నా దగ్గర కట్నం గట్రా లేదని కోస్తీవి, వీడేమో పెద్ద లిస్టే చదువుతున్నాడు. ఈ పెళ్లి జరిగేటనా తద్దేమో తగలమంటావా? ఏమోనండి, నాకంతా గత్తర బెత్తరగా ఉందా, కానీ కట్నం లేకుండా పిల్లని చేసుకుంటాను అన్నాడు వీడు. కావాలంటే అడగండి. ఏమిరా తుకారాము, మాట్లాడవే. మా ఇష్టమే నా ఇష్టం అండి. శబ్బాస్. అలాగే. ఏమిరా వాళ్ళు అడిగినవన్నీ నువ్వు ఇస్తావుట్రా? మావే ఆడతేగలం పంతులు గారు, ఏందో ఓ పూట తిని తినక 2 డబ్బులు కోడేసి నా బిడ్డకి 4 అత్తరం ముక్కలు అయితే చెప్పించగలిగాం. కట్నాలు కానుకలు అంటే మామే ఆడతేగలం. అదట్రా తుకారంగా నేను చెప్తే ఏందామంటరా, తాగిందంటే దెబ్బగా దిగిపోయింది కదరా. అన్నా అన్న చూసావుట్రా, వాడు భక్త తుకారాంలాగా తండ్రి వెంట పోతున్నాడే తప్ప భక్త తుకారాంలాగా నీ కూతురు మెల్లో తాళి కట్టేటట్టు లేరా వాడు. ఆ పూటకు పాము నాడిస్తే గాని పొట్టగడవద్దు నర్సయ్యకు. కానీ కట్నం ఇవ్వకుండా కూతుర్ని కన్నవారిలో దాటించకూడదనే తాపత్రయం. మనిషికి నిత్యం భోజనం తప్పనిసరి అయినట్టు ఏ తరగతికి చెందిన స్త్రీకైనా కట్నం నిత్యావసర వస్తువా? ఇప్పుడు ఏం చేస్తాడు ఈ పేద తరగతి మనిషి? దీన్ని అనాలా? నీ అమ్మ ఎందుకు కూర్చావే ఆ కోత? డబ్బులు లేవని ఎవడు చెప్పమన్నాడు? మరి ఏం చెయ్యాలి? ఎక్కడి నుంచి వస్తా? అప్పో సప్పో చేసి నా సాగు నేను తెచ్చా. అంత అప్పు సప్పు చేసి వాడికి ఇవ్వాలట్రా? ఏమిటా వాడు గొప్ప? అడిసోడ బాగా కొడతాడండి. ఓరి నీ కొట్టడం పాడుగాను. ఈ రోజుల్లో పెళ్లికి కావాల్సిన డబ్బురా, మనీ. ముందు చూసుకో, తర్వాత కలర్ సోడా కొట్టేవాడిని నేను తీసుకొస్తా. అమ్మా ఆ పళ్ళు తమ్ములు ఇందులో వేసేయండి. ఇదిగో సాయంత్రం దక్షిణ ఇంటికి పంపించుకో, అక్షరాభాషణ టైం అయింది నాకు.